ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండలోని 60వ సర్గలో ఉన్నాం. రావణాసురుడు శ్రీరాముడి చేతిలో దెబ్బలు తిని అన్నీ పోగొట్టుకున్న తరువాత కిరీటం కింద పడిపోయింది. శ్రీరాముడు ఒక మాట చెప్పాడు, నువ్వు నాతో తలపడే ముందర చాలామందితో యుద్ధం చేసి చాలామంది వానర యోధులను కూడా చంపి ఉన్నావు, అలసిపోయావు. కాబట్టి నువ్వు ఇప్పుడు నాతో యుద్ధం చేయలేని పరిస్థితిలో ఉన్నావు. కాబట్టి ఇంటికి వెళ్ళి పొమ్మన్నాడు. అవతలకి వెళ్ళి తరువాత తిరిగిరా అని చెప్పాడు. అప్పుడు నీకు నా బలం ఎంతటితో తెలిసి వచ్చును అన్నాడు. అంటే మహావీరులు చేసే పనులు ఎలా ఉంటాయి అంటే, అనవసరంగా బలహీనులై ఉన్నప్పుడు దెబ్బతీయరు. అది వీర లక్షణం. ఈ సందర్భంలో కొంతమంది సందర్భాన్ని విస్మరించి ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు, మరి వాలిని చాటుగా కొట్టడం ఏమిటి అని. వాలితో శ్రీరాముడికి యుద్ధం లేదు. వాలి ఎదురుగా వచ్చి యుద్ధం చేయమన్నా ఆయన చెయ్యడు. కారణం ఏమిటి అంటే, శ్రీరాముడికి వాలితో వైరం ఏమీ లేదు. రావణాసురుడు శ్రీరాముడితో వైరం తెచ్చుకున్నాడు, చచ్చాడు. వాలి యొక్క సోదరుడికి అభయం ఇచ్చి నీ అన్నను శిక్షిస్తానన్నాడు. 2 సార్లు పంపించాడు. అతను గ్రహించలేకపోయాడు వాలి. అక్కడ సమస్య ఏమిటంటే, శిక్షించాలి అనుకున్నప్పుడు పిలిపించి ఇదిగో నాతో యుద్ధం చేయి అనడు ఏ రాజు కూడా. ఒక మాట చెప్పాడు కిష్కింధకాండలో, నేను చాలా విపులంగా చెప్పాను. సుగ్రీవుడితో చెప్పాడు, నీది తప్పో వాలిది తప్పో నేను సూక్ష్మంగా గ్రహించి నిర్ణయం తీసుకుంటానన్నాడు. కథంతా విన్నాక అవును కరెక్టే నువ్వు చెప్పింది. ఒక సోదరుడి మాట వినకుండా, వినిపించుకోకుండా బహిష్కారం చేసి అతని భార్యని అతను బ్రతికుండగా చెరబట్టి దగ్గర పెట్టుకోవడం అన్నంత దుర్మార్గం ఇంకోటి లేదు. కాబట్టి వాలి శిక్షార్హుడు అన్నాడు. అంచేత వెళ్ళి నిలబడి అక్కడ, ఏం వాలి ఇలా చేసావు, నువ్వు బయటికి రాని శ్రీరాముడు ఎందుకు అడుగుతాడు? సందర్భం అయింది కాదు. సుగ్రీవుణ్ణి పోరాడమన్నాడు. అయిపోయింది, ప్రాణం మీదకి వచ్చిందట అన్న సమయానికి తన సొంత సోదరుణ్ణి హతమార్చేందుకు సిద్ధమైపోయిన వాలిని, పశుబలంతో విర్రవీగుతున్న వాడిని శిక్షించాడు. ఆ బాణానికి వాడు చనిపోయాడు. ఇక్కడ ఎలా అంటే, మీరు అడవిలోకి వెళ్ళినప్పుడు కానీ ఇంకెక్కడన్నా చూసినప్పుడు కానీ ఎవడన్నా బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి శోషిస్తున్నప్పుడు బలహీనుణ్ణి కాపాడే ధర్మం రాజుకుంటుంది. కాబట్టి ఆ మాట చెప్పాడు. భరతుడు వెళ్తున్నాడు, ఇక్ష్వాకూణాం ఇదం భూమి అన్నాడు.
ఆయన తరఫున నేను కాపాడుకున్నాను సుగ్రీవుణ్ణి. ఎందుకంటే సుగ్రీవుడు స్వయంగా శరణు వేడి కాపాడమని కోరుకున్నాడు. కాబట్టి ఆయనలోంచి ప్రాణభయాన్ని నిర్మూలించాడు శ్రీరాముడు. ఇది అక్కడ జరిగింది. రెండవది ద్వంద్వ యుద్ధం గురించి వచ్చింది, అడిగాడు వాలి. సో ద్వంద్వ యుద్ధం ఎవరు చేస్తారు, ఎవరి మధ్య ఉంటుంది, అది కూడా నేను వివరంగా చెప్పాను. పరశురాముడు బాలకాండలో చెబుతాడు చివర, ఈ వైష్ణవ ధనుస్సును ఎక్కువ పెడితే నేను నీకు ద్వంద్వ యుద్ధం అవకాశం ఇస్తానన్నాడు. ద్వంద్వ యుద్ధం యొక్క అవకాశం ఇవ్వడం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఎవరు పడితే వాళ్ళకి మధ్యలో ద్వంద్వ యుద్ధం అనేది ఉండదు. ఆయన వైష్ణవ ధనుస్సును చేబూనాడు, కానీ పరశురాముడికి అర్థమైపోయింది. ఆయన చేత ఇంక మళ్ళీ దాని గురించి మాట్లాడాల ఆయన. సో అక్కడ జరిగింది శిక్షించడమే జరిగింది. ఇక్కడ కూడా శిక్షయే, కాకపోతే ఒక సైన్యం తీసుకుని వెళ్ళాడు, అవతల పక్క నుంచి సైన్యం వచ్చింది, పరస్పరం ఇద్దరికి యుద్ధం జరుగుతోంది. కాబట్టి యుద్ధనీతిని అనుసరించి నువ్వు తిరిగి వెళ్ళి నీ ధనుర్బాణాలని మళ్ళీ సమకూర్చుకుని నీ అస్త్రశస్త్రాలతో మరల బలం పుంజుకుని నువ్వు రథం మీద రణరంగానికి మళ్ళీ రా, అప్పుడు నీకు నా బలం ఎంతటితో చెప్తానన్నాడు. దెర్ ఈస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ది కాంటెక్స్ట్స్. రెండవది ఏంటంటే, వానరులలో అమితమైన బలశాలి వాలి, ఒప్పుకుంటాం. సుగ్రీవుడు కూడా తక్కువ వాడేం కాదు, చాలా గొప్ప సైన్యాన్ని తీసుకుని వచ్చాడు శ్రీరాముడితో. కానీ రావణాసురుడి రాక్షస సైన్యం వేరు, ఆ సందర్భం పూర్తిగా డిఫరెంట్. ఎంచేత అంటే ఒప్పుకుంటాం, వాలి దగ్గర పరాభవం పొందాడు రావణాసురుడు కూడా. అది కేవలం పశుబలం విషయంలో. సో వెన్ ఇట్ కమ్స్ టు రేజింగ్ ఎన్ ఆర్మీ, రూలింగ్ ఎ కింగ్డమ్ అండ్ దెన్ ఫైటింగ్ ఎ వార్, ది సబ్జెక్ట్ అండర్గోస్ ఎ క్లియర్ ట్రాన్స్ఫర్మేషన్ when you talk about the kind of actions which great people are involved in. ఒక్కొక్క పనికి ఒక కమిటీ వేస్తాం, ఓ కమిటీ సింగిల్గా డెసిషన్ తీసుకుంటాం. ఒక్కో పనికి ఇప్పుడు కాదు, ఈ రిపోర్ట్ మీద ఇంకో 6 నెలల తర్వాత డెసిషన్ తీసుకుంటాం అంటాం. అంటే ఏంటంటే ది సిచ్యువేషన్స్ ఆర్ డిఫరెంట్, ది కాంటెక్స్ట్స్ ఆర్ డిఫరెంట్. అంచేత ఏ టెక్స్ట్నైనా దాని కాంటెక్స్ట్ ప్రకారం చూసుకుని ముందరికి వెళ్ళాలి, కానీ తొందరపడి వ్యాఖ్యానాలు చేయకూడదు. స ప్రవిశ్య పురీం లంకాం రామ బాణ భయార్దిత భగ్న దర్పస్తదా రాజా బభూవ వ్యజేంద్రియ మాతంగైవ సింహేన గరుడేనేవ పన్నగ అభిభూతో భవద్రాజా రాఘవేణ మహాత్మన బ్రహ్మదండ ప్రకాశానాం విద్యుత్ సదృశవర్చసాం స్మరన్ రాఘవ బాణానాం వివ్యధే రాక్షసేశ్వర చ కాంచనమయం దివ్యం ఆశ్రిత్య పరమాసనం విప్రేక్షమాణో రక్షాంసి రావణో వాక్యమబ్రవీత్. భగ్నదర్పస్తదా రాజా అన్నాడు. రామబాణములు మరలి వచ్చి తనపై ఎప్పుడు పడునో అనే భయం కూడా ఆయనకి బయలుదేరింది రావణాసురుడికి. సింహముచే మదపు టేనుగు వలె, గరుత్మంతునిచే విషసర్పము వలె మహానుభావుడైన శ్రీరామచంద్రుని చేతిలో రావణుడు పరాజితుడయ్యాడు. బ్రహ్మదండాస్త్రము వలె మహిమాన్వితములు, మెరుపు తీగల వలె కాంతులీనుచుండునవి అయిన రామబాణములను తలుచుకుంటూ గడగడలాడుతూ ఇంటికి వెళ్ళాడు. వెంటనే సింహాసనం మీద కూర్చుని అక్కడున్న రాక్షస గణముల వైపు చూస్తూ ఇలా అన్నాడు. సర్వం తత్ఖలు మే మోఘం యత్తప్తం పరమం తపః యత్సమానో మహేంద్రేణ మానుషేణాస్మి నిర్జితః ఇదం తద్ బ్రహ్మణో ఘోరం వాక్యం మామభ్యుపస్థితం మానుషేభ్యో విజానీహి భయం త్వమితి తత్తథా. దేవదానవగంధర్వైః యక్షరాక్షసపన్నగైః అవధ్యత్వం మయా ప్రాప్తం మానుషేభ్యో న యాచితం. దేవేంద్రుని అంతటి పరాక్రమశాలినైన నేను ఒక మానవ మాతృని చేతిలో ఓడిపోయాను అన్నాడు. ఏమైపోయింది? నేను నర్చిన ఘోర తపస్సంతా
వమ్మైపోయింది కదా అనుకున్నాడు. నీకు మనుష్యుల వలన ప్రాణభయము గలదు, దీనిని గుర్తుంచుకొనుము అని బ్రహ్మదేవుడు నాతో పలికిన ఘోర వచనములు అక్షరాక్షరము నిజమైనవి అంటాడు. నాడు దేవ దానవ గంధర్వుల నుండి గాని యక్ష రాక్షస నాగుల నుండి గాని మరణము లేకుండున్నట్లు బ్రహ్మ నుండి వరం పొందాను. కానీ మానవుల వలన మరణ భయము కలుగకుండున్నట్లు కోరనైతిని. తప్పు చేశానని గుర్తించాడు. బుద్ధి కర్మానుసారిని. ఏం చేస్తాం? మనుష్యుల జాతిని పూర్తిగా విస్మరించాడు. ఎందువలన అంటే ఆయన ఏమనుకున్నాడంటే, ఏముంటుంది మనుషుల దగ్గర, వీళ్ళ ఊరికే కాసేపు ఏదో రాజ్యం చేసుకుంటూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, వేటాడుతూ ఉంటారు, ఇలాగపోతారు అంతే. కానీ అత్యంత అద్భుతమైన విషయాన్ని విస్మరించాడు. ఇక్కడ కేవలం కథలో మనం వింటుంటే ఏమిట్రా అంటే, మానవుల వల్ల వాడికి ప్రాణభయం ఉన్నది అన్న సంగతి మర్చిపోయాడు. అక్కడ చిన్న పొరపాటు చేశాడు కాబట్టి శ్రీరామచంద్రుడు మానవ రూపంలో, మహావిష్ణువు శ్రీరామచంద్రుడు రూపంలో వచ్చి వాడిని చంపేశాడు అన్నమాట చాలా సింపుల్గా ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ మెటీరియల్ అది కనిపిస్తూ ఉంటుంది. అలాగా రామాయణ రహస్యం అంతమటుకే కాదు. మానవమాతృడే కదా, నిజమే. కానీ మనిషి అన్నవాడు పంచభూతములతో తయారైనవాడు. గతంలో చెప్పుకున్నాం, మనిషి కేవలం మనిషి కాడండి. పాంచభౌతికమైన ఈ శరీరం దైవమయం. ఎందుకు? భూమి ఏమన్నా తక్కువదా? ధనుర్ధరాయే విద్మహే సర్వసిద్ధై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్ అని చెప్పుకుంటాం భూమి సూక్తంలో. శ్రీదేవి భూదేవితో ఉంటాడు శ్రీమన్నారాయణుడు. భూమాత దివ్యమైనదండి. ఎందుకని అంటే, తపస్సాచరిస్తూ తన చుట్టూ తాను తిరుగుతూ భగవంతుడైన సూర్యనారాయణుడు చుట్టూ తిరుగుతూ శక్తిని ఆర్జించి దివ్యంగా వెలిగిపోతోంది ఈ భూమండలం. అటువంటి భూదేవి యొక్క కుమార్తె సీతాదేవి సాక్షాత్తు లక్ష్మి. మరి పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్ అన్నప్పుడు భూమి, పృథ్వీ, ధరణి, ధరా అని చెప్పుకుంటున్నప్పుడు దైవబలాన్ని ధరించుచున్న భూమి అంచేత ఇది దివ్యమైనది. కానీ కేవలం మానవ మాతృలే ఇక్కడ పుడతారనుకోవడం పొరపాటు. ఈ భూమి మీద జన్మించిన వాళ్ళల్లో దైవబలం ఉంటుంది. నీరు ఆపఃపునంతు పృథివీం పృథివీ పూతా పునాతు మాం పునంతు బ్రహ్మణస్పతి బ్రహ్మ పూతా పునాతు మాం. నీరు ఆపో వై విష్ణు, జలం నారాయణ స్వరూపం అన్నారు. దేనినైనా పవిత్రం చెయ్యాలి అంటే జలం కావాలి. మరి జలంలో కదా దైవత్వం ఉండేది. పరమశివుడికి జలంతోనే కదా అభిషేకం చేస్తాం. అంచేత జలంలో దైవత్వం ఉన్నది. తేజము, ఇకపోతే దాని పేరే తేజము. అగ్ని, అగ్ని సమస్త దేవతా స్వరూపం అగ్ని అని తలచి అగ్నిదేవుడికి హవనం చేసి ఆ హవిస్సును సమస్త దేవతలకు మేము ఇచ్చినట్లుగా మేము చెప్పిన మంత్రోక్తంగా ఈ హవిస్సును పంచేయవయ్యా అని చెప్తాం. అగ్నయే ఇదన్న మమ
స్వాహ అంటాం. మరి అగ్ని దైవం కాకపోతే ఎవరు? చిన్న రహస్యం ఇక్కడ ఉన్నది. మానవుడుగా పుట్టిన ప్రతివాడు దైవస్వరూపమా అంటే మీకు దైవస్వరూపంగా మారే అవకాశం ఉన్నది కానీ పుట్టుకతో దైవస్వరూపం కాదు. ఎలా మారే అవకాశం ఉంది? సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అగ్నిసప్తం వాజంభరం తదా జగ్నిర్వీరం శృత్యం కర్మనిష్టాం అన్నాడు. కర్మనిష్ఠులు అయిన మానవులు అగ్నిస్వరూపులు అన్నారు. ఇంతాక గతంలో మనం మాల్యవంతుడు చెప్తాడు రావణాసురుడితో, ఏమయ్యా మహర్షులు అగ్నిస్వరూపులు, నిత్యం హవనం చేస్తూ ఉంటారు, వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళని బాధ పెట్టి భయపెట్టావు, ఆ తేజస్సంతా నిన్ను దహించేసే సమయం వచ్చింది కదా అన్నాడు ఆయన. మరి మహర్షులు మానవులు కారా అంటే ఏంటంటే, సత్కర్మని ఆచరించే ప్రతివాడు అగ్నిస్వరూపుడు. వాడు చేసే భోజనము వాడిలో ఉన్న అగ్నికి ఇస్తున్న హవిస్సు అని అర్థం. జఠరాగ్ని అన్నారు అంచేత. అంచేత అన్నం పరబ్రహ్మస్వరూపము అని చెప్పారు. అన్నం పరబ్రహ్మేతి వ్యజానాత్ ఉపనిషత్తు చెబుతోంది. ప్రాణాన్ని కాపాడేది అన్నం. అన్నంలో ఉన్న ఆ శక్తి మరి ప్రాణాన్ని కాపాడేది పరబ్రహ్మ స్వరూపం కాకపోతే ఏమిటది? అంచేత మీరు ఏం తింటున్నారన్నది చాలా ఇంపార్టెంట్, ఏం వింటున్నారన్నది చాలా ఇంపార్టెంట్. మీరు తినే తిండిని బట్టి మీరు ఏది వినాలి అన్నది డెసిషన్ మీరు తీసుకోరు, మీ మనస్సు ఆటోమేటిక్గా తీసుకుంటుంది. మరొక ప్రాణిని సంహరించి దానిని భుజించడం అన్నది దానంత పాపం ఇంకోటి లేదు. కారణం ఏమిటంటే, ప్రాణశక్తిని కాపాడుకునేందుకు ఎంత అవసరమో అంత పటుకే అన్నము అన్నారు. ప్రపోర్షన్. అడవుల్లో ఎక్కడో యుద్ధభూమిలో ఆ లద్దాఖ్ ఏరియాలో బార్డర్లో నిలబడి యుద్ధం చేయాలి అంటే వాడికి అక్కడ అన్నం దొరకదు కాబట్టి వాడికి ఆ విధమైన అది కూడా కొన్నిటినే నిర్దేశించారు, అన్నింటినీ కాదు. వాడు తింటాడు. అలా అని మీరు ఈ రోజుకి నా మిత్రుల్లో చాలామంది ఉన్నారు, ఆల్ ఫోర్సెస్లో ఉన్నారు అందరూ, ఇంక్లూడింగ్ కోస్ట్ గార్డ్. చాలా చోట్ల అటువంటి పరిస్థితుల్లో అటువంటి భోజనం స్వీకరించిన వాళ్ళు సెలవుల కోసమని ఇంటికి వచ్చిన తరువాత పొరపాటుగా కూడా ఆ భోజనం ముట్టుకోరు. ఇది చాలామందికి తెలియదు. ఇది ఆపరేషన్స్ కోసం చేసే పని అది. అంతేగాని జీవహింస ఊరకే నీ ప్రాణాన్ని మీ ప్రాణాలని సంరక్షించుకోవడం కోసం రోజుకి ఎన్ని ప్రాణాలని మీరు సంహరిస్తున్నారు? అవసరమా? కొంతమంది చెబుతారు తప్పేమీ లేదు నాన్ వెజిటేరియన్ తింటేనని. తప్పేనండి. ఎందుకు తప్పు అవుతుంది అంటే, ఆహార నియమాలలో మీ పక్కనున్న ఒక వ్యక్తి కేవలం శాకాహారం భుజించి వాడి ప్రాణశక్తిని వాడు కాపాడుకోగలుగుతున్నప్పుడు మీకేమిటి అవసరం? అట్ ద సేమ్ టైం ఎందరో నాన్ వెజిటేరియన్స్ వెజిటేరియనిజంలోకి ఎందుకు వచ్చేసారు చాలా కాలం క్రితం అంటే కారణం అదే. జీవహింస అనేది ఎక్కడ అవసరమో అక్కడే చేస్తారు. అది కూడా ఒక నియమం ప్రకారం చేస్తారు. దానికి ఒక పద్ధతి ఉంది.
ఆత్మోద్ధరణ చేసుకోవాలి అంటే మీరు సాధన మార్గంలో వెళ్తుంటే ఎక్కడో అక్కడ అహింస అన్నది తప్పదు. మీరు అడగచ్చు, రాజా మహారాజాలు మా క్షత్రియులు వీళ్ళంతా కూడా ఎస్ వాళ్ళకి అది వర్తిస్తుంది, వాళ్ళకి యుద్ధం చేయాలి కాబట్టి వాళ్ళకి అది తప్పదు. అయినప్పటికీ రాజా మహారాజాలు అందరూ కూడా బ్రహ్మాండమైన రాజ్యం చేసిన తరువాత వానప్రస్థంలోకి వెళ్ళిపోయినప్పుడు కందమూలాలతోనే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు అనవసరంగా జీవుల్ని హింసించలేదు. ఆ పర్టికులర్ స్టేజ్ ఆఫ్ లైఫ్లో వాళ్ళు ఏం తినాలో అదే తిన్నారు. వాళ్ళు రాజులే కాదంటామా? మరి అది ఎందుకు ఆలోచించరు? ఒక నియమాన్ని పాటించుకోవాలి. నువ్వు తినకుండా ఏం సాధించావు, నేను తిని ఏం సాధించలేదు అన్నది చాలా మూర్ఖపు ప్రశ్న అది. అంచేత మానవ మాతృలలో దైవత్వం ఎలా వస్తుంది అన్నది ఈ కర్మనిష్టలోంచి వెళుతున్నాం మనం. 3 చెప్పుకున్నాం: పృథివీ ఆపస్ తేజో వాయురాకాశాతులో 3. వాయువు దగ్గరికి వెళ్ళేసరికి నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. వాయువుని చెప్తున్నారు. వాయువుకి, నువ్వు సాక్షాత్తు పరబ్రహ్మమయ్యా. ప్రాణశక్తే కదండి డైరెక్ట్గా వాయువు అంటే. అందులోంచే కదా మీకు వచ్చేది ఆక్సిజన్. అది దైవం కాదా? క్షణం బ్రతకలేమండి వాయువు లేకపోతే. వాయుపుత్రుడు శ్రీ డైరెక్ట్గా ఆంజనేయ స్వామి. ఆకాశం అసలు ఉన్నదంతా ఆకాశంలోనే. అంతరిక్షగం సూర్య ఆత్మ జగత ఋగ్వేదం చెబుతుంది. అంటే ఈ 5టితో పుట్టినవాడు ఈ మానవుడు దైవస్వరూపం కాదంటే ఎలా? పెద్ద మాయ. మానవుడు అనగానే వాడిని చూడగానే ఇదేమిటి? చాలా ఆశ్చర్యం ఒక విషయం. భగవంతుడు నిర్గుణ స్వరూపము, సగుణ స్వరూపం అందరికీ తెలిసిన విషయమే. సగుణ స్వరూపంగా వచ్చినప్పుడు ఆయన సమస్త జీవములు, మీరు మీనము, మత్స్యము, కూర్మము, వరాహం, నారసింహం, ఇట్లా మరి క్షేత్రాల్లో దేవాలయాల్లో ఆయన చూసినప్పుడు ఆయన ఆయన మనలాగా తయారై వచ్చాడు మన కోసం. అవసరమా? ఆయన మనిషిలాగా నిలబడుతున్నాడు క్షేత్రంలో, దేవాలయంలో, గర్భగుడిలో అంటే దాని అర్థం ఏమిటి? దేర్ ఈస్ నాట్ మచ్ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ అని చెప్పడం. నువ్వు అర్థం చేసుకోవట్లేదురా. నన్ను నీలాగా చూసుకో. నీకెలా అర్థమవుతానో అలా చెప్తున్నాను. చిన్నపిల్లలకి మనం వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పండి అంటారు చూసారా. నారికేళ్ల పాకం కాదు ద్రాక్ష పాకం లాగా. సో ఇంత ఇంత ఎందుకు మనకి అని చెప్పేసి ఆయన ఇది మీలాగే ఉన్నాను, బాలకృష్ణుల్లా వచ్చాడు, లీలలు చూపించాడు. అంచేత వామన పురాణంలో ఒక అద్భుతమైన విషయం వస్తుంది. అగస్త్యుడు వెంకటాచలం మొత్తం చుట్టుముట్టాడు. ఒకసారి చుట్టేశాడు ఇలాగా. సమస్త తీర్థాలు దర్శించాడు. దర్శించి స్వామివారికి ప్రార్థన చేసి, స్వామి నీ సంగతి తెలియటం లేదు, అంతుపట్టట్లేదు, నాకు ఆ విజ్ఞానాన్ని బోధించు అన్నాడు. వెంకటేశ్వర స్వామివారు ఆయనకి ఒక చాలా విచిత్రమైన మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, ఏం అక్కర్లేదన్నాడు. నువ్వు నన్ను దర్శించుకో చాలన్నాడు. ఈ ఆనంద నిలయంలో ఉన్న నన్ను దర్శించుకుంటే చాలు, జ్ఞానం అదే వస్తుందన్నాడు.
అదే జ్ఞానం అన్నాడు. నన్ను దర్శనం చేసుకోవడమే జ్ఞానం అన్నాడు. అందుకే చెప్పారు వెంకటాచలం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. ఆ దర్శనం అనే ప్రక్రియ ఏదైతే ఉందో అదే నిదర్శనం. మరి ఆయన మనలాగే ఉన్నాడు కదా అక్కడ. జస్ట్ డిఫరెన్స్ ఏమిట్రా అంటే ఇంకో 2 చేతులు ఉన్నాయి, శంఖచక్రాలు, నాగాభరణాలు ఉన్నాయి, తిరునామం పెట్టాడు. అంటే మానవుడు దైవంతో కూడి ఉంటాడు. దట్ ఈస్ ద ఫీల్డ్. క్షేత్రం క్షేత్రజ్ఞయేవచ. భగవంతుడు ఎంచుకునే ఫీల్డ్ అది. ఆ ఫీల్డ్ని ఎంచుకుని రావణాసురుణ్ణి సంహరించేందుకు విష్ణుమూర్తి అవతరించాడు శ్రీరామచంద్రుడిగా. ఇప్పుడు రావణాసురుడు ఓహో అయితే అదా సంగతి, మరైతే బ్రహ్మదేవుడు నాకు సరిగ్గా చేయలేదు, ఎంచేత అంటే నేను దేవతలతో నాకు భయం ఉండకూడదని వరం కోరుకుంటే ఇచ్చాడు, మరి మీరేమో మానవుల్లో కూడా దైవస్వరూపమే అని చెప్తున్నారు కాబట్టి మరి ఇక్కడ పొరపాటు వచ్చింది, బ్రహ్మదేవుడు ఉల్లంఘించాడు ఆయన వరాన్ని అనొచ్చు. కానీ మానవులు దైవస్వరూపులు ఎప్పుడూ కర్మనిష్ఠులైతే తప్ప. బై డిఫాల్ట్ దే ఆర్ నాట్ డివైన్. ఈ కర్మనిష్ఠులైన తరువాత సాధన మార్గంలో ఆయన శ్రీరాముడిని ఏమన్నారు? మహాతపస్వి ఆయన. ఆ విషయం మర్చిపోతున్నారు చాలామంది. సూర్యోపాసకుడు ఆయన. ఆయన ధర్మము సత్యం అనే వాటిని గట్టిగా పట్టుకుని వచ్చాడు కాబట్టి సామాన్యుడిగా లేడు అక్కడ. అంత బలం, దైవ బలం ఆయన పక్కనే నిలబడింది, ఆయన నుంచే నిలబడింది, అక్కడి నుంచి పనిచేసింది. అది వేరే చోట చేసిందా? ఇదన్నమాట. అయితే దానివల్ల దాని చేత ఏంటంటే రామాయణంలోని రహస్యం ఏంట్రా అంటే దైవబలం మీకు తోడవ్వాలి అంటే, మీరు దైవస్వరూపులుగా మారాలి అంటే, మీరు మీలో ఆత్మోద్ధరణ కలగాలి, మీకు ఆత్మ సాక్షాత్కారం కలగాలి అంటే మీరు ఏం చెయ్యాలి అనేది క్లియర్గా చూపించాడు ఆయన. రావణ సంహారం అనేది ఎందుకు శ్రీరాముడి వల్ల జరిగింది అన్నది మీరు ఒక్కసారి ఆలోచిస్తే వెనక్కి వెళ్ళి ఆ మార్గంలో రావణాసురుని సంహరించి ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఎందుకు రామాయణాన్ని పట్టుకుని మనం మొదలకూడదు అంటే కారణం ఇది. మనలోకి వచ్చి మనం ఎలాగా ముందరికి వెళ్ళాలి, ఏ విధంగా మనల్ని మనం దైవ స్వరూపులుగా గుర్తించుకోగలం, ఆ మార్గం ఏమిటి అని చెప్పి వెళ్ళాడు ఆయన ఇన్ ద ప్రాసెస్. అందుకు రామాయణం అంత గొప్పది. విదితం మానుషం మన్యే రామం దశరథాత్మజం ఇక్ష్వాకుకులనాథేన అనరణ్యేన యత్పురా. చూడండి, రావణాసురుడు తెలుసు ఆ సంగతి. ఏమిటా సంగతి అంటే, గతంలో ఇక్ష్వాకు వంశజులలో ప్రముఖుడైన అనరణ్యుడు రావణాసురుడితో ఏమన్నాడంటే, రాక్షస కులాధమ దుర్మతి, మా వంశమున ఒక మహావీరుడు జన్మిస్తాడు, అతడు నిన్ను, నీ అమాత్యులను, అశ్వములను, సారథిని, నీ సైన్యములను రణరంగమున పరిమార్చును అని శపించాడు. దశరథుని కుమారుడైన ఈ శ్రీరాముడే అతడు తెలిపిన మానవ వీరుడని నాకిప్పుడు స్పష్టమవుతోంది అన్నాడు ఈ రావణాసురుడు. శ్రీరాముడి పూర్వజుడు అనరణ్యుడు, ఆయన దగ్గర శాపం పొందాడు ఈ రావణాసురుడు. అది వీడికి ఇప్పుడు జ్ఞప్తికి వచ్చింది. ఓహో, అర్థమవుతోంది నాకు పరిస్థితి. ఉత్పత్స్యతే హి మద్వంశే పురుషో రాక్షసాధమ యస్వాం సపుత్రం సామాత్యం సబలం సాస్వసారథిం నిహనిష్యతి సంగ్రామే త్వాం కులాధమ దుర్మతే అన్నాడు ఆయన.
శప్తోహం వేదవత్యా చ యదా సా ధర్షితా పురా సేయం సీతా మహాభాగా జాతా జనకనందిని ఉమా నందీశ్వరశ్చాపి రంభా వరుణకన్యకా యదోక్తాస్తపసా ప్రాప్తం న మిథ్యా ఋషిభాషితం. పూర్వము వేదవతిని అవమానించి ఆమె శాపమునకు గురయ్యాను. ఆ మహాత్మురాలే జనకుని కూతురై సీతగా జన్మించినది. రావణాసురుడే చెప్తున్నాడు. ఉమాదేవియు నందీశ్వరుడును దేవకన్యయైన రంభయు వరుణుని కూతురైన పుంజికి స్థలయు నన్ను శపించి ఉన్నారు. మహాత్ముల శాపములు వ్యర్థములు కావు గదా అనుకుంటున్నాడు ఆయన. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఫస్ట్ టైం తలపడ్డాడు శ్రీరాముడితో. ఆయన మామూలు బాణాలతో కొట్టాడు. యువజ్రపాత శని సన్నిపాత శుభైనాభి దశాల రాజా స రామబాణాభిహతోభుషార్థ దశాల పంచమోచ వీర. ఆ రామబాణాల వాడికి ఒక్కసారి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. వణుకు పుట్టడం మొదలైంది వాడికి. ఆ వణుకులో ఇవన్నీ గుర్తుకొచ్చాయి. ఈ శాపాలు, మానవుల్ని విస్మరించారన్న విషయం, ఇవన్నీ కూడా ఇప్పటివరకు చాలామంది చెప్పారు ఆయనకి. విభీషణుడు చెప్పాడు, మాల్యవంతుడు చెప్పాడు, మిగతా మంత్రులు కూడా చెప్పారు, కుంభకర్ణుడు కూడా చెప్పాడు ఒకసారి. కానీ అప్పుడు అంతగా అనిపించలా అనుకున్నాడు. ఇప్పుడు ఏమిట్రా అంటే చుక్కలు కనిపిస్తున్నాయి వాడికి. సో కాబట్టి అన్వయం చేసుకుని, ఆహా ఇక్కడ ఏదో లెక్క ఇప్పుడు గుర్తుకొస్తోంది. రంభశాపం పెట్టింది. వేదవతి ఎవరు? వేదవతి వృత్తాంతం మనకు ఉత్తరాఖండలో వస్తుంది. వేదవతి కుశధ్వజుని కుమార్తె. ఈమె జన్మించినప్పుడు, ఆవిడ పుట్టినప్పుడు ఏమిటంటే వేదఘోష వినిపిస్తుంటే ఆమెకు వేదవతి అని పేరు పెట్టారు. ఆవిడ తపస్సు చేయడం మొదలుపెట్టింది. ఈ రావణాసురుడు అక్కడికి వచ్చి ఆవిడ్ని వివాహం చేసుకోమని బలవంతం చేశాడు. అప్పుడు ఆవిడ భరింపలేక ఆ పరాభవాన్ని, నేను అయోనిజనై పుట్టి విష్ణుమూర్తిని పరిణయమై నీ వంశమును నాశమనర్తును అని రావణుని శపించింది. ఆవిడే సీతగా వచ్చిందన్నమాట. ఇకపోతే రావణాసురుడు వాడి బలాన్ని చూపించుకుంటూ కైలాసగిరిని చలింపజేశాడు. అప్పుడు పార్వతీదేవికి కోపం వచ్చింది. కోపం వచ్చి, రై ఒక స్త్రీ కారణంగా నీకు మరణం ప్రాప్తిస్తుంది అని శపించింది ఆవిడ. ఇకపోతే నందీశ్వరుడు శివుని వాహనము ప్రమథ గణములలో ప్రముఖుడు ఆయన. ఒకానొకప్పుడు శివపార్వతులను దర్శించుటకై వెళ్ళిన రావణాసురుణ్ణి నందీశ్వరుడు అడ్డగించాడు. అప్పుడు రావణుడు వానరముఖముతోనున్న నందీశ్వరుని చూసి నవ్వాడు. అందులకు కుపితుడైన నంది, రావణ, వానరుల మూలముగానే నీ వంశము నశించిపోవును అని శపించాడు. ఇకపోతే రంభ ఒక అప్సరస. ఒకానొకప్పుడు తన ప్రియుడైన నలకూబరుని సౌధమునకు వెళుచుండగా ఈమె అందములకు పరవశుడైన రావణుడు ఈమెను బలాత్కరించేశాడు. రంభ ద్వారా ఈ విషయము తెలియగానే నలకూబరుడు, నీవు పరస్త్రీపై వ్యామోహపడి అధర్మమునకు పాల్పడినప్పుడు నీ తల వ్రక్కలగును అని రావణుని శపించాడు. ఇకపోతే పుంజిక స్థల. ఈవిడ వరుణుని కూతురు, ఒక అప్సరస. ఒకానొక సమయంలో ఈవిడ బ్రహ్మదేవుని కడకు వెళ్ళుచుండెను. మార్గమధ్యమున రావణుడు ఈమెను అడ్డగించి బలాత్కారంగా ఈమెతో రమించాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న బ్రహ్మదేవుడు, నీవు పరకాంతను గూడినచో నీ తల బ్రద్దలగును అని రావణాసురుని శపించాడు. దీంట్లో ఈ శాపాలలో వేరియేషన్స్ ఉన్నాయి. కొంతమంది ఏమడుగుతారంటే, ఏమండి రంభ శపించింది, పుంజిక స్థల కూడా శపించింది,
ఈ రెండిట్లో ఏదో ఒకటే నిజం అవ్వాలి కదా. ఒకవేళ రంభశాపం వచ్చిన తర్వాత పుంజిగస్థల దగ్గరికి వెళ్ళినా లేక వైసీ వర్ష జరిగినా కూడా ఒకసారి ఆ శాపం తీసుకున్నాక వాడు వెళ్ళకూడదు కదా ఇంకో అమ్మాయి దగ్గరికి అన్న మాట వచ్చింది. లాజికల్గా అడుగుతారు. కానీ ఇక్కడ చిన్న ఆంతర్యం ఏమిటంటే దీంట్లో ఒక స్త్రీ కారణంగా ఇలా జరుగుతుంది అని పెట్టిన శాపం ఒకటి, ఒక స్త్రీ మీద వ్యామోహం వలన నీకు ఇలా జరుగుతుందని చెప్పిన శాపం ఒకటి. అసలు బ్రహ్మదేవుడు శాపం ఏమిట్రా అంటే నువ్వు పరకాంతను గూడినచో బలాత్కారంగా నీ తలకాయ పగులుతుంది అన్నాడు బ్రహ్మదేవుడు పుంజిక స్థల విషయంలో. ఈ విషయాన్ని ఎప్పుడైతే ఒక దుర్మార్గుడైన రాక్షసుడు ఈయన సభలోనే ఒక మాట అంటాడు, నువ్వు డైరెక్ట్గా బలాత్కారం చేయొచ్చు కదా ఆవిడ్ని అని. అప్పుడు చెప్తాడు రావణాసురుడు ఈ మాట చెప్పాడు, మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు, అరే అలా కాదని ఆడ చేయడానికి లేదు, ఆయనకి శాపం ఉందని చెప్పాడు ఆయన. అది పుంజిక స్థల విషయం చెప్పాడు. కానీ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయే విషయం దగ్గర మిగతా శాపాలని గుర్తు చేసుకున్నాడు. అదేమిటి? ఒక స్త్రీ కారణంగా, ఒక స్త్రీ మీద వ్యామోహం కారణంగా ఇలాంటివన్నీ ఇప్పుడు ఇక్కడ ఉదహరించాడు. అంటే దేర్ ఇస్ అ డిఫరెన్స్, వేరియేషన్ ఇన్ ది సింటాక్స్. ఏతదేవాభ్యుపాగమ్య యత్నం కర్తుమిహార్హత రాక్షసాశ్చాపి తిష్టంతు చర్యాగోపురమూర్ధసు సచా ప్రతిమ గంభీరో దేవదానవదర్ప బ్రహ్మశాపాభిభూతస్తు కుంభకర్ణో విబోధ్యతాం స పరాజితమాత్మానం ప్రహస్తం చ నిషూదితం జ్ఞాత్వా రక్షోబలం భీమం ఆదిదేశ మహాబల. ఇవన్నీ గుర్తు చేసుకుని చెప్పాడు రాక్షసులందరికీను, మీరు ఇక జాగ్రత్త పడాలి, ఇప్పుడు క్లైమాక్స్కి వస్తోంది వ్యవహారం అని చెప్పేశాడు. చెప్పి తమ్ముడైన కుంభకర్ణుడు దేవదానవుల దర్పమును అణచుటలో సమర్థుడు కాబట్టి బ్రహ్మ శాపమునకు గురి అయిన వాడు ప్రస్తుతము అతడు నిద్రలోనున్నాడు, వెంటనే అతన్ని మేల్కొల్పండి అన్నాడు. సచా ప్రతిమ గంభీరో దేవదానవదర్ప బ్రహ్మశాపాభిభూతస్తు కుంభకర్ణో విబోధ్యతాం. పిమ్మట మహాబలశాలి అయిన రావణుడు రాముని చేతిలో తనకు జరిగిన అవమానమును ప్రహస్తుని మృతిని గుర్తునకు తెచ్చుకొని భీకరమైన తన రాక్షస బలములను ఇలా ఆదేశించాడు. ద్వారేషు యత్నక్రియతాం ప్రాకారశ్చాధిరుహ్యతాం నిద్రావశ సమావిష్ట కుంభకర్ణో విబోధ్యతాం సుఖం స్వపితి నిశ్చింత కాలోపహత చేతన నవశస్త చాష్టౌ చ మాసాన్ స్వపితి రాక్షస మంత్రయిత్వా ప్రసుప్తోయం నితస్తు నవమేహని తంతు బోధయత క్షిప్రం కుంభకర్ణం మహాబలం సతు సంఖ్యే మహాబాహుక్కకుతత్ సర్వరక్షసాం వానరాన్ రాజపుత్రౌ చ క్షిప్రమేవ వధిష్యతి ఏష కేతుః పరస్సంఖ్యే ముఖ్యో వై సర్వరక్షసాం కుంభకర్ణ సదా శేతే మూఢో గ్రామ్యసుఖే రతః రామేణ హి నిరస్తస్య సంగ్రామేస్మిన్ సుదారుణే భవిష్యతి నమే శోకః కుంభకర్ణే విబోధితే కిం కరిష్యామ్యహం తేన శక్రతుల్యబలేన హి ఈదృశే వ్యసనే ప్రాప్తే యో న సాఖ్యాయ కల్పతే. యోధులారా, మీరు వెంటనే వివిధ ద్వారముల యందును జాగరూకులై ఉండండి, ప్రాకారముల మీదకి చేరండి, గాఢ నిద్రలో మునిగియున్న కుంభకర్ణుని మేల్కొల్పండి. విధి వంచితుడైన నా తమ్ముడు నిశ్చింతగా హాయిగా నిద్రిస్తున్నాడు, అతడు తన ఇష్టప్రకారం 6, 7, 8, 9 మాసముల చొప్పున నిద్రించుచుండును. టు బి అండర్లైన్డ్. ఎందుకు ఇక్కడ ఇలాంటి చోట ఎందుకు ఎక్కువ టైము వెచ్చించాల్సి ఉంటుందంటే ఇవన్నీ రామాయణం మీద చేసిన కొన్ని అనవసరమైన విమర్శలకు గురి అయిన విషయాలు ఇవి.
6 నెలలు పడుకుని ఉంటాడు, 6 నెలలు లేచి ఉంటాడు అన్నది ఆ కుంభకర్ణుడి ప్రాపర్టీ అయితే, మరి జస్ట్ కొన్ని సర్గల క్రితం కుంభకర్ణుడు సభలో రావణాసురుడు కొన్ని హితబోధలు చేసి వెళ్ళిపోయాడు ఫస్ట్ టైము. అప్పుడు లేచే ఉన్నాడు కదా, ఇప్పుడు పడుకుని ఉన్నాడు ఏంటి ఇమీడియట్గాను? అంటే 6 నెలల క్రితం లేచి ఉన్నాడు ఏంటి ఇది అని చాలామంది అడుగుతారు. ఇక్కడ విషయం ఏమిటంటే, ఇష్ట ప్రకారం 6, 7, 8, 9 మాసముల చొప్పున నిద్రిస్తూ ఉంటాడు ఆయన కావలసినప్పుడు. అతడు యుద్ధ విషయమును ఇంతకుముందు నాతో చర్చించి ఉన్నాడు. 9 రోజుల కిందటనే నిద్రకు ఉపక్రమించినాడు. చాలా స్పెసిఫిక్గా క్లియర్గా చెప్తున్నాడు మహర్షి. జస్ట్ 9 రోజుల క్రితమే ఇక ఏంటి నిద్రకు వెళ్ళిపోయాడు. అంటే ఏంటంటే, చాలామంది ఉంటారు మనలో కూడా, అసలు నిద్ర ఎలా పడుతుందో తెలియదు. ఏదైనా పని పెట్టుకుంటే ఎదురుకుండా ఇప్పుడు నేను నిద్ర వేసేస్తున్నాను అని చెప్తారంటే హాయిగా వెళ్ళి పడుకుంటారు. మళ్ళీ అదో పెద్ద వరం అది. అలాగా అతను కోరుకుని ఉన్నమాట చెప్పేశాడు. తప్పు చేసావా నువ్వు, ఇప్పుడు ఎందుకు నన్ను పిలిచావు? అప్పుడు కూడా చెప్పాడు, నువ్వు అసలు ఎందుకు తీసుకొచ్చావు ఆవిడని ఇక్కడికి, ఏదైనా డెసిషన్ తీసుకునే ముందర ఇలాంటి మీటింగ్ పెట్టాలి అని కూడా చెప్పాడు పాపం. చెప్పి వెళ్ళి పడుకున్నట్టు వాడు 9 రోజుల క్రితమే. మహాబలశాలి యగు ఆ కుంభకర్ణుని వెంటనే నిద్రలేపండి. ఆ మహాబాహువు యుద్ధమునందు రాక్షస యోధులందరిలో అగ్రేసరుడు యుద్ధరంగమున అడుగిడిన మరుక్షణముననే వానరులను ఆ రాజకుమారులను ఇద్దరినీ వధించి వేస్తాడు వాడు. రాక్షసులందరిలో మేటి అయిన అతడు యుద్ధరంగమున ప్రముఖమైన ధ్వజము వంటివాడు. ఆ మూఢుడు క్షుద్రమైన సుఖములకు లోనై ఎల్లప్పుడూ నిద్రలో మునిగి ఉంటాడు. కుంభకర్ణుడు మేల్కొనినచో దారుణమైన ఈ యుద్ధమునందు పరాజితుడనైన నా యొక్క శోకము అంతరించును. ఇంద్రుని అంతటి బలశాలి అయిన ఆ కుంభకర్ణుడు ఘోరమైన ఇట్టి ఆపద సమయమున అక్కరకు రానిచో ఇక వానితో నాకు ఏమిటి ప్రయోజనం అన్నాడు. ఇక్కడ చూడండి, ఒక అన్నయ్య అయిన కుంభకర్ణుడు, రావణాసురుడు ఈ కుంభకర్ణుణ్ణి లేపడానికి ఇప్పుడు పంపిస్తున్నాడు అందరినీ. ఎందుకని అంటే ఇప్పుడు గుర్తుకొచ్చింది వాడికి, వ్యవహారం అర్థమవుతోంది, ఇప్పుడు అవగాహనలోకి వస్తుంది. రామబాణం ఒకటి తగలగానే అర్థమవుతుంది, ఓహో ఇది రా సంగతి, అసలు విషయం ఇది. అంతెందుకండి, రాముడి దాకా వెళ్ళడం ఎందుకు, మన మధ్యలోనే చాలామంది ఉంటారు మహానుభావులు, కాస్త ధర్మము సత్యము పట్ల అనురక్తి కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎదురుపడ్డా లేకపోతే వాళ్ళ సాంగత్యం ఏర్పడ్డా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఒకసారి మనలో ఉన్న కరెంట్ ఏమిటో ఒకసారి మనకు కనిపిస్తుంది, ఖచ్చితంగా కనిపిస్తుంది. ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు స్వామివారిని దర్శనం చేసుకున్నాక అక్కడ దేవతామూర్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నమస్కారం చేసుకున్నాక 3 ప్రదక్షిణలు చేయాలి. ఎప్పుడు కూడా ఒక ప్రదక్షిణ చేయకూడదు. మీరు చేయలేకపోతే చేయకండి, తప్పులేదు, కానీ చేస్తే 3 చేయండి. 3 ప్రదక్షిణలు చేసి, మీరు చూసుంటారు గుళ్ళల్లో చాలామంది కూర్చుంటారు అక్కడ. ఎందుకు కూర్చుంటారు అంటే, ఆ మధ్య వాట్సాప్లో ఎవరో దిక్కుమాలిన మెసేజ్లు పెట్టారు, అనాయాసైన మరణం అనేది. క్షేత్రానికి గుడికి వెళ్ళినప్పుడు స్వామివారి దగ్గర దేవతల దగ్గర నిలబడి మరణం గురించి మాట్లాడుకోవడం పొరపాటు, చాలా అపసారం, తప్పది. అది మీరు మామూలుగా కోరుకోవచ్చు, ఆ శ్లోకం చదువుకోవచ్చు, కానీ గుళ్ళల్లో చెప్పుకునే శ్లోకం కాదు అది. 3 ప్రదక్షిణలు చేసి ధ్వజస్తంభం పక్కన నమస్కారం చేసుకుని సాష్టాంగ పడితే పడండి, లేకపోతే లేకపోతే పడకపోయినా ఏం పర్వాలేదు. స్త్రీలు పూర్తిగా సాష్టాంగం పడకూడదు, అందరికీ తెలిసిన విషయమే. అక్కడ స్వామివారికి వెన్ను చూపిస్తూ కూర్చోకండి, అదొకటి ఉంది సమస్య ఇక్కడ. భాగవతంలో 64 దోషాల గురించి చెప్పాడు.
భాగవతం దగ్గరికి భగవంతుడు తీసుకెళ్తే అప్పుడు చెప్దాం. మీరు ఉత్తర దిశగా ఫేస్ చేస్తూ కూర్చోవాలి, లేదా దేవతామూర్తిని దేవతామూర్తికి సుముఖంగా కూర్చోవాలి. అక్కడ ఉపదేవాలయాలు ఏవైతే చిన్న చిన్నవి ఉంటాయో వాటిని అవమానిస్తూ మళ్ళీ కూర్చోవడానికి వీల్లేదు. మీరు ఏమిట్రా అంటే ఎప్పుడు కూడా ఎక్కడ మీకు వీలు కల్పించారో, గుళ్ళల్లో వీలు కల్పిస్తారు అక్కడ కూర్చోండి. సరే, ఇంతకీ ఎందుకు కూర్చోవాలండి? విగ్రహ ప్రతిష్ఠ జరిగినప్పుడు దేవాలయాల్లో ఒక చక్రం ప్రతిష్ఠిస్తారు. హోమం అది చేసి చక్రం ప్రతిష్ఠిస్తారు. అది యంత్రం. అది ఆ యంత్రానికి ఆ దేవతామూర్తి యొక్క మంత్రంలోని బీజాక్షరాలతో సంబంధం ఉంటుంది. మీలో షట్చక్రాలు మీరు క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత 3 ప్రదక్షిణలు చేసినప్పుడు అవి జాగరూకం అవుతాయి. ఈ షట్చక్రాలు ఊరకే లేవు, ఆ షట్చక్రాలు కూడా యంత్రాలే. అవి జాగరూకమైనప్పుడు మీలో ఒక ఎనర్జీ పాస్ అవుతుంది. మీలోంచి ఒక ఎనర్జీ పాస్ అవుతుంది. సైంటిఫిక్గా అందరికీ తెలిసిన విషయమే, ద హ్యూమన్ బాడీ ఈజ్ అ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్. మీ తల నార్త్ పోలు, పాదాలేమో సౌత్ పోలు కావా? అంచేత మీరు స్తోత్రం చేసుకుంటూ ప్రదక్షిణ చేసుకున్నప్పుడు ఏమిట్రా అంటే ఇది సినర్జీగా మారుతుంది. ఈ ఎనర్జీ కన్సాలిడేట్ అవుతుంది బేసికల్లీ. అంచేత ఎప్పుడైతే మీరు అక్కడ కూర్చుంటారో, కూర్చోవడం అంటే అర్థం ఏమిటి? మీరు నుంచుంటే ఏమిటి, కూర్చుంటే ఏమిటి భగవంతుడికి? మీరే. కానీ మీరు కూర్చోవడంతో ఏమవుతుంది అంటే మూలాధార చక్రం ఏదైతే ఉంటుందో ఆ చక్రం ద్వారా ఏ ఎనర్జీ అయితే ఇన్వోక్ అయ్యినదో అది అర్థింగ్ అవుతుంది అన్నమాట, భూమిలోకి వెళుతుంది. అప్పుడు మీరు నార్మలైజ్ అయ్యి మరలా మీరు ఇంటికి వెళ్ళి మీ నిత్య కార్యకలాపాల్లో మునిగిపోతారు. అలా చెయ్యకుండా వెళితే ఏం జరుగుతుంది అంటే చాలా సింపుల్ అండి, మీ బుర్ర పాడవుతుంది ఇంటికి వెళ్ళగానే. ఎందుకంటే అక్కడున్న వారి వైబ్రేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ డిఫరెంట్గా ఉంటాయి. రెండవది, చంటి పిల్లలు కానీ, స్త్రీలు కానీ, బలహీనులు కానీ, లేకపోతే ఇంకెవరన్నా వేరే రకరకాల అశౌచంతో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే వేరే వైబ్రేషన్స్తో ఉన్నవాళ్ళు కానీ మీ వల్ల ఇబ్బంది పడతారు, వాళ్ళ వల్ల మీరు ఇబ్బంది పడతారు. ఇది అక్కడ రహస్యం. అది క్షేత్రంలో, దేవాలయంలో ఉన్న విషయం. అంచేది ఏంటంటే ఈ కుంభకర్ణుణ్ణి ఇప్పుడు నిద్ర లేపండి అన్నాడు ఈయన. సత్యము ధర్మము దగ్గర నుంచి ఇక్కడ దాకా వచ్చేసాం. ఒక అవగాహనలోకి వచ్చిన రావణాసురుడు వాడు కాపాడుకునేందుకోసం వాడి కుటుంబంలో అందరినీ వాడుకున్నాడు. చూడండి, ఉత్తరోత్తర చూస్తారు మీరు. ఇది సోదరభావం అంటే ఎంత గొప్పగా ఉందో చూడండి. నాకు ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి, నాకు మానవుడి చేతిలో చావు తప్పట్లేదు కాబట్టి, బహుశా ఆ కల్మినేటింగ్ పాయింట్కి వచ్చేసింది కాబట్టి ఈ మహాకాయుడైన ఈ కుంభకర్ణుడిని ఇప్పుడు వదిలితే యుద్ధరంగంలోకి ఏదైనా మేలు జరుగుతుందేమో అని వాడిని నిద్రలేపమంటున్నాడు. చూడండి, వీడు మహావీరుడుట. నేను పండితుల్ని అడుగుతాను, వాడే కనుక మహావీరుడైతే ఓకేనండి, ఉండొచ్చు, అయినా పోరాడతాను. అదే నిజమైతే కానీ నా పరాక్రమం అంతా ఏమిటో నేను చూపిస్తాను,
నా తమ్ముడిని ఎందుకు నేను యుద్ధంలోకి పంపాలి అని ఎందుకు దిగట్లేదు నువ్వు యుద్ధంలోకి? తేదు తద్వచనం శ్రుత్వా రాక్షసేంద్రస్య రాక్షసాః జగ్ముః పరమసంభ్రాంతాః కుంభకర్ణ నివేశనం. ते रावणसमादिष्टा मांसशोणितभोजनाः गन्धमाल्यां तथा भक्ष्यान्नादाय सहसा ययुतां प्रविश्य महाद्वारं सर्वतो योजनायताम् कुम्भकर्णगुहां रम्यां सर्वगन्धप्रवाहिनीं कुम्भकर्णस्य निश्वासात् अवधूता महाबलाः परिष्ठमानाकृच्छ्रेण यत्नात् प्रविविशुर्गुहाम् तां प्रविश्य गुहां रम्यां शुभां काञ्चनकुट्टिमां दर्शुर्नैरृतव्याघ्रं चयानं भीमदर्शनं तेतु तं विकृतं सुप्तं विकीर्णमिव पर्वतं कुम्भकर्णं महानिद्रं सहिता प्रत्यबोधयन् ऊर्ध्वरोमाञ्चिततनुं श्वसन्तमिव पन्नगं त्रासयन्तं महाश्वासैः शयानं भीमदर्शनं भीमनासापुटं तं तु पातालविपुलाननं शय्यायां न्यस्तसर्वाङ्गं मेदोरुधिरगन्धिनं काञ्चनाङ्गदवग्धाङ्गं किरीटनमरिन्दमं ददशुर्नैरृतव्याघ्रं कुम्भकर्णं महाबलं ततश्चक्रुर्महात्मानः कुम्भकर्णाग्रतस्तदा मांसानां मेरुसङ्काशं राशिं परमतर्पणम् मृगाणां महिषाणां च वराहाणां च संशयान् चक्रुर्नैरुतशार्दूला राशिम् अन्नस्य चाद्भुतं ततश्चोणितकुम्भांश्च मज्जानि विविधानि च पुरस्तात् कुम्भकर्णस्य चक्रुस्त्रिदशशत्रवः लिलिपुश्च पराध्येन चन्दनेन परन्तपं दिव्यैराच्छादयामासुः बाल्यैर्गन्धैः सुगन्धिभिः धूपं सुगन्धं ससृजुः तुष्टुपुश्च परन्तपम् जलदायव चोन्नेदुर्यादु धानास्ततस्ततः शङ्खान् आपूरयामासुः शशाङ्कसदृशप्रभान् तुमुलं युगपश्चापि विनेदुश्चाप्यमर्षिताः नेदुरास्फोटयामासु चिक्षिपुस्ते निशाचराः कुम्भकर्णविबोधार्थं चक्रुस्ते विपुलं स्वनं सशङ्खभेरीपणवप्रनादम् आस्फोटितक्ष्वेलितसिंहनादं दिशो द्रवन्तस्त्रिदिवं किरन्तः श्रुत्वा विहङ्गा सहसा निपेतुः यथा भृशातैर्निनदैर्महात्मान कुम्भकर्णो बुबुधे प्रसुप्तः ततो मुसुण्ठीर्मुसलानि सर्वे रक्षोगणास्ते जघ्रुर्गदाश्च तं शैलशृङ्गैर्मुसलैर्गदाभिः वृक्षैस्थलैर्मुद्गरमुष्टिभिश्च सुखप्रसुप्तं भुवि कुम्भकर्णं रक्षांश्चुदग्राणि तदा निजघ्नुः तस्य निश्वासवातेन कुम्भकर्णस्य रक्षसः राक्षसा बलवन्तोऽपि स्थातुं नाशक्नुवन् पुरः ततः परिहिता गाढं राक्षसा भीमविक्रमाः मृदङ्गपणवान् भैरीः शङ्खकुम्भगणांस्तथा दश राक्षससाहस्रायुगपत्पर्यवादयन् नीलान्दनचयाकाराः ते तु तं प्रत्यबोधयन् अभिघ्नन्तो नदं तश्च नैव संविविदेतु सः यदा चैनं न शेकुस्ते प्रतिबोधयितुं तदा ततो गुरुतरं यत्नं दारुणं समुपाक्रमन्. రకరకాల జంతువులన్నిటినీ తీసుకెళ్ళి అక్కడ వాడికి పెట్టారు. మద్యం, మాంసం, తర్వాత అక్కడితో కాదు భేరీ నినాదాలు చేశారు, అన్ని మోగించారు, డ్రమ్సు, శంఖాలు. ఏంటంటే నిద్ర లేవడం చాలా కష్టం వాడిని. అశ్వాన్ ఉష్ట్రాన్ ఖరాన్ నాగాన్ జఘ్నుర్దండ కషాంకుశై భేరీ శంఖ మృదంగాశ్చ सर्वप्राणैरवादयन् निजघ्नुश्चास्य गात्राणि महाकाष्ठकटङ्करैः मुद्गरैर्मुसलैश्चैव सर्वप्राणसमुज्जतैः तेन शब्देन महता लङ्का समभिपूरिता स पर्वतवनाः सर्वासोऽपि नैव प्रबुध्यते ततः सहस्रं भैरीणां युगपत् समहन्यता मृष्टकाञ्चनकोणानाम् आसक्तानां समन्ततः एव मप्यति निद्रस्तु यदा नैव प्रबुध्यते शापस्य वशमापन्नः ततः क्रुद्धा निशाचराः महाक्रोधसमाविष्टाः सर्वे भीमपराक्रमाः. రోకలి బండలతో కొరడాలతో శక్తినంతయును ఉపయోగించి ఆయన శరీరం మీద తీవ్రంగా కొట్టారు. ఆ లంక ఎంత మారుమోగుతోంది ఆ శబ్దాలకి, కానీ వాడు మాత్రం లేవట్లేదు. వాడు అనంతరం స్వచ్ఛమైన బంగారు కోణములతో అమర్చి అంతటను ఉంచబడిన 1000 ఢంకాలను ఒక్కసారిగా మ్రోగించారట. సో బ్రహ్మదేవుని శాపమునకు గురి అయిన కారణంగా అది నిద్రలో మునిగియున్న ఆ కుంభకర్ణుడు మాత్రం మేల్కోలేదు. తద్రక్షో బోధయిష్యంతః చక్రురన్యే పరాక్రమం అన్యే భేరీ సమాజఘ్ను అన్యే చక్రుర్మహాస్వరం కేశాన్ అన్యే ప్రలులుపుః కర్ణావన్యే దశంతి చ ఉద కుంభశతాన్యన్యే సమశించంత కర్ణయోః న కుంభకర్ణ పస్పందే మహానిద్రావశంగతః.
అన్యే చ బలినస్తస్య కూటముద్గరపాణయ మూర్ధ్ని వక్షసి గాత్రేషు పాతయన్ కూటముద్గరాన్ రజ్జుబంధనబద్ధాబ్ధిః రజ్జుబంధనబద్ధాభిः శతఘ్నీభిశ్చ సర్వతః వజ్యమానో మహాకాయో న ప్రాబుధ్యత రాక్షసः వారణానాం సహస్రం చ శరీరేస్య ప్రధావితం కుంభకర్ణస్తతో బుద్ధ స్పర్శం పరమబుధ్యత. విధి లేక ఏం చేయలేక వేల కొలది ఏనుగులను తెప్పించారు, ఆయన మీద పరుగులు తీయించారు. కానీ వాడికి కేవలం పురుగులు తాగినట్టు అనిపించింది అంతే. ఏదో ఏగో దోమో అట్లా వాళ్ళు అలా వెళ్ళిపోయినట్టు అనిపించింది వాడికి. స పాచ్యమానేర్గిరిశృంగవృక్షై అచింతయన్ స్థాన్ విపులాన్ ప్రహారాన్ నిద్రాక్షయాచ్ఛుద్భయ పీడితశ్చ విజృంభమాణ సహసోత్పపాత. స నాగభోగాచల శృంగకల్పో విక్షిప్య బాహూ గిరిశృంగసారో వివృత్య వక్త్రం బడవాముఖాభం నిశాచరోసౌ విఘృతం జజృంభే. తస్య జాజృంభమాణస్య వక్త్రం పాతాళసన్నిభం దదృశే మేరుశృంగాగ్రే దివాకరైవోదితః. స జృంభమాణోతి బల ప్రతిబుద్ధో నిశాచరః నిశ్వాసశ్చాస్య సంజజ్ఞే పర్వతాదివ మారుతః. సముద్రగర్భం నుండెడి ఆడుగుర్రం ముఖం వలె ఒప్పుచున్న తన నోటిని తెరచి ఒక్కసారి వికృతంగా ఆవులించాట కుంభకర్ణుడు. ఎలాగట అంటే నిద్రాభంగం వలను ఆకలి బాధ చేతను ఆవులించుచు అతడు వెంటనే లేచి కూర్చున్నాడు. ఆకలికి లేచట, లేకపోతే అది కూడా జరిగేది కాదు. ఈ గాఢమైన నిద్రలో ఉన్నవాడికి ఏమవుతుందిరా అంటే విపరీతమైన ఆక్సిడేషన్ అవుతూ ఉంటుంది శరీరంలో. మామూలుగా మనం లేచున్నప్పుడు శ్వాస నిశ్వాసలు రిథమిక్గా ఏమి ఉండవు, కానీ నిద్రలో మటుకు రిథం పట్టుకుంటాయి. ఆ రిథం పట్టుకుంటేనే మీకు నిద్ర వస్తుంది. యాక్చువల్లీ ఉల్టా వైసీ వర్స, నిద్రలోకి మీరు వెళ్ళిపోయారంటే శ్వాస నిశ్వాసలు బ్యూటిఫుల్గా చక్కగా రిథమిక్గా ఉంటాయి. ఆ రిథం వలన ఆక్సిజన్ అన్నది అతి ఎక్కువగా కన్జ్యూమ్ అవుతుంది మీరు నిద్రపోయినప్పుడు. బెడ్ రెస్ట్ అని ఎందుకు చెప్తారు డాక్టర్లు అంటే బ్లడ్ చక్కగా నీట్గా 180 degreesలో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, సమపాళ్లల్లో వెళ్తూ ఉంటుంది కాబట్టి. పైగా ఈ రిథమిక్గా మీరు బ్రీదింగ్ చేస్తారు కాబట్టి ఈ పుచ్చుకున్న ఆ మందు ఏదైతే ఉందో అది సరిగ్గా పనిచేస్తుంది అనేది దాంట్లో ఉన్న ఒక రహస్యం. అయితే అలా మీరు పొద్దున్న లేచి రాత్రి పడుకునే వరకు, మధ్యాహ్నం నిద్ర గురించి నేను చెప్పట్లా, ఈ లేచి ఉన్నప్పుడు కనుక మీరు నిద్రపోయినప్పుడు ఎలా రిథమిక్గా బ్రీదింగ్ చేస్తారో అలాగే మీరు చేయగలిగితే మీ జోలికి రోగం రాదు. అదే ప్రాణాయామం, అంతకంటే ఏమీ లేదు. ఈ కుంభకర్ణుడికి ఈ పడుకుని, అందుకే పొద్దున్నే లేవగానే వెంటనే వేడిగా కాఫీ నీళ్ళు టీ నీళ్ళు తాగడం కరెక్ట్ కాదని చెప్తారు వైద్యులు. కారణం ఏంటంటే విపరీతమైన ఆక్సిడేషన్ వలన లోపల హీట్ చాలా ఉంటుంది పొద్దున్నే లేవగానే. అంచేత 1 గ్లాసు మంచినీళ్ళు తాగమన్నాడు ఫస్ట్. ఆ తర్వాత ఏదైనా ఒక బిస్కెట్ ఏదో నోట్లో పెట్టుకుని అప్పుడు కాఫీ తాగండి. డైరెక్ట్గా కాఫీ తాగితే ఇట్ విల్ లీడ్ టు ఫర్దర్ అదేంటంటే లోపల కంబస్షన్ ఎక్కువ అయ్యి ఎసిడిటీ వీటికి గురవుతారు మీరు. ఈ విపరీతమైన, అందులో కుంభకర్ణుడు జరిగిన ఆక్సిడేషన్ అంటే సామాన్యమైంది కాదు అది. వాళ్ళు లేచి కూర్చుని ఒకసారి ఆవులించి చుట్టూతా చూశాడు. ఏమిటి బాగా ఆకలిగా ఉన్నవాడికి ఏం కనిపించదు. ఫస్ట్ అక్కడ తిండి కనిపిస్తే తీసుకుని లోపల వేయడమే. అప్పుడు ఏం చేశాడంటే ఆవులించాడు. అది ఎలా ఉందిట్రా అంటే ఆవులిస్తుంటే పాతాళ సదృశమై సావర్ణి మేరుగిరిపై ఉదయించుచున్న సూర్యుని బింబం వల్లే కనిపించింది వాడు నోరు. ఓ మై గుడ్నెస్. మిగుల బలాఢ్యుడైన ఆ నిశాచరుడు ఇట్లు ఆవులించుచూ లేచాడు. వాడు నిట్టూరుస్తుంటే ఎలా ఉందిట అంటే పర్వతము నుండి బయలువెడలిన వాయువుల వల్లే ఒప్పుచుండెను. రూపము ఉత్తిష్టతస్తస్య కుంభకర్ణస్య తద్బభౌ తపాంతే స బలాకస్య మేఘస్యేవ వివర్షతః. తస్య దీప్తాగ్ని సదృశే విద్యుత్ సదృశవర్చసి దదృశాతే మహానేత్రే దీప్తావివ మహాగ్రహౌ. నిద్ర నుంచి లేచియున్న ఆ కుంభకర్ణుని రూపం గ్రీష్మ ఋతువు చివర బలాక పక్షులతో గూడి వర్షింపనున్న నల్లని మేఘం వల్లే ఉన్నదిట. సామాన్యంగా లేదు.
అతని నేత్రములు మండుచున్న అగ్నుల వలె క్రూరములై ఉన్నాయి. చూపులు విద్యుత్ కాంతుల వలె చంచలములై ఉన్నాయి. అప్పుడు అవి పరులను పీడించునట్టి శన్యంగారక గ్రహముల వలె భీకరములై ఒప్పుచుండెను. 2 గ్రహాల గురించి చెప్పాడు మళ్ళీ. ఒకటి శని, ఒకటి కుజుడు అంగారకుడు. ఈ 2 కలిసినట్టుందిట. అదేమిటన్నాడు అంటే శని కుజుడు, శని మందుడు, కుజుడు చాలా యాక్టివ్. ఈ 2 కలిసినప్పుడు ఎలా ఉంటుందంటే బాగా పెనం మీరు స్టవ్ మీద పెట్టినప్పుడు ఏం చేస్తారంటే హోటల్లో కూడా చూస్తుంటారు మీరు, బాగా కాలిన తర్వాత ఆ పెనం మీద కొద్దిగా నీళ్ళు చల్లుతాడు. అది సుయ్యమని ఒకసారి మండగానే వెంటనే ఎస్ పెనం కాలింది అని అర్థమవుతుంది. అప్పుడు నూనె వేసి మీకు అట్టు ఏదో వేస్తాడు వాడు. అంటే ఇనపతి ఏదైతే బాగా కాలిపోతూ ఉంటుందో అది దాని శనితో పోల్చాడు. అలాగే బాగా వేడి నీళ్ళల్లో మీరు తిరగమూత వేసేటప్పుడు నూనె వేస్తారు, అప్పుడు అది సర్రమంటుంది. మొహం దూరంగా పెట్టాలి, ఒక్కోసారి కళ్ళలో పడిన ప్రమాదమే. నూనె అనేది శని, కాలిపోతున్న నీరంటే కుజుడు, మరి వేడి అంగారకుడు వాడు. ఆ 2 కలిస్తే వచ్చే రిజల్ట్ ఏమిటండి? దారుణమైన రిజల్ట్. అఫ్కోర్స్ పోపు వేసినప్పుడు అది తిరగమూత వంటలో కలిపి తింటే బాగుంటుంది, వేరే విషయం అది. బట్ ఈ రెండిటి కలయిక అది అమితమైన దారుణంగా ఉంటుంది. అంచేత దానితో పోల్చాడు. తతస్వదర్శయన్ సర్వాన్ భక్ష్యాశ వివిధాన్ బహూన్ వరాహాన్ మహిషాశ్చైవ స బభక్ష మహాబలః అదన్ బుభుక్షితో మాంసం శోణితం త్రిశత పిబన్ మేధ కుంభాంశ మద్యం చ పపౌ శక్రరిపుస్తదా తతస్తృప్త ఇది జ్ఞాత్వా సముత్పేతుర్నిశాచరాః శిరోభిశ్చ ప్రణమ్యైనం తర్పతః పర్యవారయన్ నిద్రా విశద నేత్రస్తు కలుషీకృతలోచనః చారయన్ సర్వతో దృష్టిం తాన్ దదర్శ నిశాచరాం స సర్వాన్ సాంత్వయామాస నైరుతర్షభః బోధనాద్విస్మితశ్చాపి రాక్షసానిదమబ్రవీత్ కిమర్థమహమాదృత్య భవద్భిః ప్రతిబోధితః కచ్చిత్ సుకుశలం రాజ్ఞో భయవానేషవాన కిం అథవా ధ్రువమన్యేభ్యో భయం పరముపస్థితం యదర్థమేవం త్వరితై భవద్భిః ప్రతిబోధితః. శుభ్రంగా అక్కడ ఉన్నవన్నీ లంకారాజ్యంలో ఉన్న ఆ జంతువులన్నింటినీ తినేశాడు వాడు. అక్కడ తీసుకొచ్చి పెట్టినవని మామూలు సింపుల్గా ఒక రవ్వ లడ్డు లేకపోతే చిన్న మిరపసున్నుండో అలా 2 వేళ్లతో పట్టుకుని నోట్లో వేసుకున్నట్టు వేసుకున్నాడు వాడు. తినేశాడు. తినేశాక వాడికి సాంత్వన లభించింది. అప్పుడు స్వస్థత చెంది ఈ లోకంలోకి వచ్చి అప్పుడు చుట్టూతా చూశాడు. అంచేత ఎప్పుడు ఏంటంటే బాగా నిద్రపోయి లేచిన వాడికి ఫస్ట్ మంచినీళ్ళు ఇచ్చి వాడు దాహం తీసి ఆ తర్వాత ఏదన్నా వాడి చేతిలో ఇచ్చి తినుబండారాలు ఏవైనా వాడికి ప్లేట్లో పెట్టి తినమని చెప్పి ఆ తర్వాత ఏదైనా మాట్లాడాలి వాడితో. ఇంట్లో కూడా చూడండి, ఇప్పుడు బాగా అలసిపోయి పడుకున్నాడు, వీడు అలిసాడు అలలు అది వేరే విషయం. వాడు ఎవడైనా పడుకున్నాడు అంటే లేచాక వాడు లేవగానే వాడికి ఏం చెప్పరు వెళ్ళిపోయి. ఇప్పుడు లేవాలి, పరుగులు తీయాలి, ఇక్కడ అక్కడికి పోవాలి, ఇక్కడ పోవాలి, వాడు ఎవడో వచ్చాడు, అలా ఉండకూడదు. ఫస్ట్ వాళ్ళని ఏంట్రా అంటే స్టెబిలైజ్ అవ్వనివ్వాలి. ఆ స్టెబిలైజేషన్ కోసం కొంత ఆహారం, కొంత పానీయం అవసరం. అంచేత స్త్రీలు కూడా చాలామంది ఎక్కువగా ఇళ్లలో భర్త బాగా నిద్రపోయి లేవగానే వెంటనే చక్కని మంచినీళ్ళ గ్లాసుతో కాఫీ ఒకటేదో ఓ బజ్జీయో లేకపోతే ఓ మినపట్టో ఓ తప్పమో ఏదో వేసుకొని రెడీగా నిలబడతారు. అది ఎందుకు పద్ధతిని పెట్టారంటే అలా పెట్టారు. అలానే ఆడవాళ్ళు పడుకోకూడదా అంటే పడుకోవచ్చండి. లేచాక వాళ్ళకు కూడా ఇలాగే కాస్త వాళ్ళని వెంటనే టకటగా పరుగులు తీయమని చెప్పకూడదు. ఇట్స్ నాట్ కరెక్ట్. అలసిపోయి పడుకున్నాక లేచినప్పుడు వాళ్ళకు కూడా ఫస్ట్ గ్లాస్ మంచినీళ్ళు తాగి ఇంకేదైనా పుచ్చుకొని ఆ తర్వాత రంగంలోకి దిగాలి. ఇవన్నీ శారీరక సంబంధమైన విషయాలు. సో బాడీ మైండ్ సిస్టమ్ ఫస్ట్ బాడీ కరెక్ట్గా ఉండాలి, తర్వాత మైండ్ పనిచేస్తుంది. సో వాడి లోకంలోకి వచ్చి చుట్టూతా చూసి
చుట్టూతా ఎవడు నిద్ర లేపాడా అన్నట్టుగా చూశాడు. ఇప్పుడు ఏమిటంటే వచ్చి చిక్కి ఇక్కడికి వచ్చిన రాక్షసులందరికీ ఫస్ట్ భయం. నిద్ర లేపడం సామాన్య విషయం కాదు అది. అందరూ తలలు వచ్చేసి నమస్కారాలు చేసేసుకునే ఏం మాట పలుకు ఏమీ లేదు వాళ్ళల్లో. వాళ్ళందరినీ చూసి మెల్లగా ఒక్కొక్కళ్ళని గుర్తుపట్టాడు వాడు. గుర్తుపట్టి భయం లేదు, ఏం భయపడకండి, మామూలుగా నిలబడండి అన్నాడు. కిమర్థమహమాదృత్య భవద్భి ప్రతిబోధిత కచ్చి సుకుశలం రాజ్ఞో భయవానేశవాన కిమ్ అన్నాడు. ఏమైందన్నాడు. నా చుట్టూతా చేరి నన్ను నిద్రలేపుతున్నారు అంటే ఏదో జరిగింది, లేకపోతే నా జోలికి ఎందుకు వస్తారు మీరు? ఐఎమ్ బెస్ట్ లెఫ్ట్ అలోన్. అలాంటి నా దగ్గరికి వచ్చి ఇలాంటి పని ఎందుకు చేశారు, ఎందుకు మేల్కొల్పారు నన్ను అని అడిగాడు పాపం. అథవా ధ్రువమన్యేభ్యో భయం పరముపస్థితం యదర్థమేవం త్వరితై భవద్భి ప్రతిబోధిత. శత్రువుల వలన రాజుగారికి అంటే అన్నగారైన రావణాసురుడికి ఏదైనా భయం వచ్చి పడిందా? ఏమైందన్నాడు. అద్య రాక్షసరాజస్య భయం ఉత్పాటయామ్యహం పాతయిష్యే మహేంద్రం వా శతయిష్యే తథానలం. అయినా మీరేం భయపడక్కర్లేదన్నాడు. ఎందుకు చేత అంటే ఆ శత్రువు మహేంద్రుడైనను పడగొట్టేస్తాను, నేను అగ్ని అయినను అణిచివేసేస్తాను. పూజ్యుడైన మహారాజు చిన్న చిన్న కారణములకు నన్ను మేల్కొలపడు. అందువలన నన్ను లేపుటకు గల కారణములను యథార్థంగా చెప్పండి అన్నాడు. నా అల్పకారణే సూక్తం బోధయిష్యతి మాం గురు తదాఖ్యాతార్థతత్వేన మత్ ప్రబోధన కారణం ఏం బ్రువాణం సంరబ్ధం కుంభకర్ణం మహాబలం యూపాశ్చ సచివో రాజ్ఞ కృతాంజలిరువాచ. అప్పుడు రావణాసురుడి సచివుడైన యూపాక్షుడు ఒకసారి నమస్కారం చేసుకుని ఇలా అన్నాడు. రాజా, ననో దైవకృతం కించిత్ భయమస్తి కదాచన మానుషాన్నో భయం రాజన్ తుమురం సంప్రబాధతే న దైత్య దానవేభ్యో వా భయమస్తి తాదృశం యాదృశం మానుషం రాజన్ భయమస్మానుపస్థితం వానరై పర్వతాకారై లంకేయం పరివారిత సీతాహరణ సంతస్తాత్ రామాన్నస్తు మూలం భయం ఏకేన వానరేణేయం పూర్వం దగ్ధా మహాపురీ కుమారో నిహతశ్చాక్షసానుయాత్ర సకుంజర స్వయం రక్షోధిపశ్చాపి పౌలస్యో దేవగంటకః మృతేది సంయుగే ముక్తో రామేణ ఆదిత్య తేజస యన్న దేవైకృతో రాజా నాపి దైచేర్న దానవైః కృతస్స ఇహ రామేణ విముక్తః ప్రాణ సంశయాత్ అన్నాడు. ఏమయ్యా అంటే దేవతల వలన సైతం మనకు ఎన్నడూ ఏమాత్రం భయం లేదు, కానీ మనుష్యుని వలన ఏర్పడిన తీరని భయమే ఇప్పుడు మనల్ని బాధిస్తోంది అంటే రావణాసురుడు నిండు సభలో చెప్పిన మాటనే ఇక్కడ మరల ఉటంకించాడు. మానవుని వలన కలిగిన ఇట్టి భయము దేవతల వలన కానీ దానవుల వలన కానీ ఇంతవరకును మనకు ఏర్పడి ఉండలేదు. పర్వతముల వలె మహోన్నతులైన వానర యోధులు ఈ మన లంకను చుట్టి ఉన్నారు. సీతాపహరణ కారణంగా మిగుల సంతప్తుడై ఉన్న శ్రీరాముని వలన ఇంతటి భయం వచ్చి పడింది. గతంలో ఒకే ఒక్క వానరుని చేత ఈ మహానగరం అంతయును దగ్ధమైనది. అక్షకుమారుడు అతని అనుచరుడైన కుంజరుడు అతని చేతిలోనే హతులయ్యారు. దేవతలను బాధించునట్టివాడు పౌనశ్చుడు అయిన రాక్షసరాజు స్వయంగా రంగమున సూర్యుని వలె తేజస్వి అయిన రాముని చేతిలో దెబ్బతిని మృతప్రాయుడయ్యా వీరుని దయతో ప్రాణములతో లంకకు చేరాడు. రామేణ ఆదిత్య తేజస అని చెప్పాడు. ఇంతవరకును మన రాజు దేవ దానవ దైత్యులలో ఎవరి వలనను ఇటు పరాభవం పాలు కాలేదండి. కానీ నేడు రాముని చేతిలో పరాభూతుడై ఆయన దయతో ప్రాణములు దక్కించుకొని బయటపడ్డాడు. ఇది విషయం అన్నాడు. స యూపాక్షవచశ్రుత్వా భ్రాతుర్యుధి పరాజయం కుంభకర్ణో వివృత్తాక్షో యూపాక్షం మిదమబ్రవీత్. యూపాక్షుడితో ఇలా అన్నాడు కుంభకర్ణుడు. సర్వమజ్జైవ యూపాక్ష హరిసైన్యం సలక్ష్మణం రాఘవం చ రణే హత్వా పశ్చాద్రక్ష్యామి రావణం రాక్షసాంస్తర్పయిష్యామి హరీణాం మాంసశోణితైః రామలక్ష్మణయోశ్చాపి స్వయం పాస్యామి శోణితం. ఏమనుకుంటున్నాడా?
ఈరోజే వానర సైన్యములను రామలక్ష్మణులను యుద్ధము నిహతులను గావించి పిమ్మట రావణుని దర్శిస్తాను. వానర యోధుల రక్తమాంసములతో రాక్షసులను తృప్తిపరుస్తాను నేను. రామలక్ష్మణుల రక్తమును నేనే స్వయంగా తాగేస్తానన్నాడు. తత్తస్య వాక్యం బ్రువతో నిశమ్య సగర్వితం రోష వివృద్ధ దోషం మహోదరో నైరుతయోధ ముఖ్యకృతాంజలిర్వాక్యమిదం భాషే. కుంభకర్ణుడు గర్వంతో రోషపూరితుడై యూపాక్షునితో పలికిన దుష్టవచనలను విని రాక్షస యోధులలో ప్రముఖుడైన మహోదరుడు కృతాంజలి ఆయనతో ఇలా అన్నాడు. మహాబాహు, కరెక్టే, కానీ ఇక్కడి నుంచి డైరెక్ట్గా యుద్ధభూమికి వెళ్ళడం కరెక్ట్ కాదండి. ముందుగా రావణుని దర్శనం చేసుకో మహాబాహు. పెద్ద ఆయన చెప్పవలసిన విషయం ఏమిటో వినేసేయి. ముందుగా రావణుని దర్శింపుము. ఆ ప్రభువు చెప్పిన మాటలను వినిన పిమ్మట మంచి చెడ్డలను ఆలోచించుకొని తదుపరి నీవు యుద్ధరంగమునకు వెళ్ళి శత్రువులను దయించుట యుక్తము. రావణస్య వచస్తృత్వా గుణదోషౌ విమృశ్యచ పశ్చాదపి మహాబాహో శత్రూన్ యుధి విజేష్యసి. మహోదర వచశ్రుత్వా రాక్షసై పరివారిత కుంభకర్ణో మహాతేజ సంప్రతస్థే మహాబల తం సముత్థాప్య భీమాక్షం భీమరూప పరాక్రమం రాక్షసా స్వరితా జగ్ముద్దశగ్రీవ నివేశనం. తతో గత్వా దశగ్రీవం ఆసీనం పరమాసనే ఉచుడ్బద్ధాంజలిపుటాస్సర్వ ఏవ నిశాచరాః. భయంకరమైన కన్నులు, రూపములు గలవాడు, గట్టి పరాక్రమశాలి అయిన కుంభకర్ణుని మేల్కొలిపిన పిమ్మట రాక్షసులు త్వరగా రావణుని మందిరముకు బయలుదేరారు. ఇక్కడ ఈయన లేపడం అయిపోయింది, విషయం చెప్పడం అయిపోయింది. అయ్యా రావణాసురుల వారి దగ్గరికి బయలుదేరవయ్యా అని చెప్పేశారు. ఇక పరుగులు తీశారు రావణాసురుడి దగ్గర. ఏమాత్రం తేడా వచ్చినాయి కుంభకర్ణుడు డైరెక్ట్గా చంపేయగలడు. రావణాసురుడికి నమస్కారం చేసుకుని చెప్పారు. ప్రబుద్ధ ప్రబుద్ధ కుంభకర్ణోయం భ్రాతా తే రాక్షసర్షభ కథం తత్రైవ నిర్యాతు ద్రక్షస్యేన మిహాగతం. మహారాజా, మీ సోదరుడైన కుంభకర్ణుడు మేల్కొన్నాడయ్యా. ఆయనను సరాసరి యుద్ధరంగమునకే వెళ్ళుమందురా లేక ఇక్కడికి వచ్చి మేము దర్శింపమందురా అని అడిగారట. రావణస్వబ్రవీద్ దృష్టో రాక్షసాంస్తాన్ ఉపస్థితాన్ ద్రష్టుమేనమిహేచ్ఛామి యథా న్యాయం చ పూజ్యతాం. తథేత్యుక్త్వా తు తే సర్వే పునరాగమ్య రాక్షసాః కుంభకర్ణమిదం వాక్యం ఊచు రావణ చోదితాః. రావణాసురుడు సంతోషంతో పొంగిపోయాట. ఏదంటే ఈ కుంభకర్ణుడు నిద్రలేపడం అన్నది సామాన్యమైన విషయం కాదు, అది మహాయుద్ధం లాంటిది. అది అప్పుడు అన్నాడు ఆ రాక్షసులతో, నేను నా కుంభకర్ణుని చూచుటకై తహతహ పడుతున్నానయ్యా. కావున రాజమర్యాదలతో సగౌరవంగా ఇక్కడ తీసుకుని రండి ఆయన్ని. అలాగే స్వామి అని చెప్పేసి వెంటనే కుంభకర్ణుల వారి దగ్గరికి వెళ్ళారు వాళ్ళంతా. ద్రష్టం త్వాం కాంక్షతే రాజా సర్వ రాక్షస పుంగవ గమనే క్రియతాం బుద్ధి భ్రాతరం సంప్రహర్షయ. కుంభకర్ణస్తు దుర్ధర్షో భ్రాతురాజ్ఞాయ శాసనం తదేత్యుక్త్వా మహాబాహు శయనాదుత్పపాతః. ప్రక్షాళ్యవదనం హృష్టః స్నాతః పరమభూషితః సిపాసుస్త్వరయామాస పానం బలసమీరణం. తతస్తే త్వరితాస్తస్య రాక్షసా రావణాజ్ఞయా మధ్యకుంభాంశ వివిధాన్ క్షిప్రమేవోపహారయన్ పీత్వా ఘటసహస్రే ద్వే గమనాయోపచక్రమే ఈషత్ సముత్కటో మత్తస్తేజోబల సమన్వితః కుంభకర్ణో బభౌ హృష్టః కాలాంతకయమోపమః. స్వామి, రాక్షసరాజైన రావణుడు నిన్ను చూడగోరుచున్నాడు. అంచేత వెంటనే మహారాజులు వారిని దర్శించుకుని ఆయన్ని సంతోషపెట్టండి అన్నారు. వెంటనే దుర్జయుడైన మహాబాహువుకు కుంభకర్ణుడు అన్న యాదేశమును వినియంతనే అందులకు తన ఆమోదమును తెలుపుచూ శయ్యపై నుండి లేచాట. సంతోషంతో ముఖ ప్రక్షాళనమునొచ్చాడు. స్నానాది కృత్యములను ముగించుకొని చక్కగా అలంకృతుడయ్యాడు. చితప దాహం తీర్చుకునుటకై బలవర్ధకమైన పానీయము కొరకు సేవకులను తొందరపెట్టాడు. వెంటనే ఆ రాక్షసులు రావణుని ఆజ్ఞ ప్రకారము పలు విధములకు మద్యములతో నిండిన కణవలను త్వరగా ఆయనకు సమర్పించారు. అప్పుడు కుంభకర్ణుడు ఎన్ని కడవల మద్యం తాగాడో చెప్పుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 2000 కడవల మద్యం తాగాడు వాడు. తాగేసి సోదరుని కడకు బయలుదేరాడు. తనివిదీర మద్యమును సేవించుట వలన అతనిలోని ఉత్సాహము తేజోబలములు పుంజుకొన్నాయిట. అంతటా సంతుష్టుడయ్యున్న ఆ కుంభకర్ణుడు ప్రళయకాల యముని వలె అనిపించాడు. భ్రాతుస్త భవనం గచ్చన్ రక్షోగణ సమన్విత కుంభకర్ణ పదన్యాసై అకంపయత మేదిని
స రాజమార్గం వపుషా ప్రకాశయన్ సహస్రరశ్మి సహస్రరశ్మిర్ధరణీమివాంశుభిः జగామ తత్రాంజలిమాలయావృతः శతక్రతుర్గేహమివ స్వయంభువः తం రాజమార్గస్థమమిత్రఘాతినం వనౌకసస్తే సహసా బహిస్థితాः దృష్ట్వా ప్రమేయం గిరిశృంగకల్పం వితత్ర సుస్తే హరియూథపాలాः కేచిత్ శరణ్యం శరణం స్మరామం వ్రజంతి కేచిద్ వ్యధితా పతంతి కేచిద్ దిశస్మ వ్యధితా ప్రయాంతి కేచిద్ భయార్తా భువి శీరతే స్మ తమద్రిశృంగప్రతిమం కిరీటినం స్పృశంతమాదిత్యమివాత్మతేజసా మనోకసప్రేక్ష వివృద్ధమద్భుతం భయాదితా దుద్రువిరే తతస్తతః. రాక్షసగణములతో గూడి కుంభకర్ణుడు తన అన్న యొక్క భవనమునకు వెళుతుంటే ఆ పాద ఘట్టనములకు భూమి కంపించిందిట. సూర్యుని కిరణములకు భూమి వలె అతని శరీర శోభలకు రాజమార్గమంతయు కళకళలాడింది. ఆయన వెళుతున్నప్పుడు పౌరులెల్లరూ ఆ మార్గమును అంజలి ఘటించి వరుసలు గట్టి నిలిచారు. అప్పుడు అతడు బ్రహ్మదేవుని కడకు వెళ్ళుచున్న ఇంద్రుని వలె భాసిల్లాడు. శత్రు సంహారకుడైన కుంభకర్ణుడు రాజమార్గమున వెళ్ళుచుండగా ప్రాకారమునకు వెలుపలనున్న ఆ వానరులు అతనిని చూశారట. పర్వత శిఖరం వలె మహాకాయుడైన అతని ఆకారమునకు వానర యూధపతులతో సహా వారెల్లరూ కడు భీతిల్లారు. వెంటనే అందులోంచి కొంతమంది సర్వరక్షకుడైన శ్రీరాముని శరణుదొచ్చారు. కొందరు తొట్రుపాడుతో నేలపై పడుకునిపోయారు. మరికొందరు కలవరపడుతూ నలుదెసలకును పారిపోవడం మొదలుపెట్టారు. మరికొందరు భయార్తులై భూమిపై పడిపోయారు. కుంభకర్ణుడు కిరీటమును ధరించి గిరి శిఖరము వలె ఒప్పుచు తన శరీర కాంతులచే సూర్యుని స్పృశించుచున్నట్లు భాసిల్లుచుండెను. అద్భుతంగానున్న ఆ మహాకాయుని చూసి వానరులు భయార్తులై అటు ఇటు పరుగులు తీశారండి. కుంభకర్ణుని నిద్రలేపడం అనే సర్గ ఎంత పొడవుగా ఉంటుందో వాల్మీకి రామాయణంలో కుంభకర్ణుడితో జరిగే యుద్ధం కూడా అంత గొప్పగా ఉంటుంది. ఆశ్చర్యం. ఎంచేత అంటే వీళ్ళు ఊరకే లేరు, వీళ్ళు మహావీరులు. కొంతమంది పాశ్చాత్యులు వాల్మీకి రామాయణాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. ఒక్కో చోట కుంభకర్ణుణ్ణి లక్ష్మణుడు సంహరించాడని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళ పుస్తకాల్లో. వాల్మీకి రామాయణంలో కుంభకర్ణుణ్ణి శ్రీరాముడు సంహరించిన తీరు మీరు చూస్తే ఆ పోరాటం గొప్పగా ఉంటుంది. అంటే సరే, రామరావణ యుద్ధం అలా ఉంచండి, కుంభకర్ణుడు వాడి శరీరం సామాన్యమైంది కాదు. వాడు ఎలాగా అంటే అసలు వాడు బయలుదేరి వచ్చిన తర్వాత అలా అలా చేత్తో తీసుకుని తినేస్తున్నాడు వాడు వానరుల్ని. వాడిని ఎలా సంహరించాలి? ఆ స్కిల్లు శ్రీరాముడు చూపిస్తాడు, మనం తర్వాత చూస్తాము. ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్య యుద్ధకాండే షష్ఠితమః సర్గః. శ్రీరామచంద్ర శ్రితపారిజాత సమస్త కళ్యాణగుణాభిరామః. సీతాముఖాంభోరో చంచరీకః నిరంతరం మంగళమాతనోతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.